అందజేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ విప్ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తూ ఉన్నారు. నమస్తే, వితరణ స్వాతం లక్ష్య సమాజం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ నిర్వహించినటువంటి మరి ఫైట్ అగెనిస్ట్ క్యాన్సర్కు ముఖ్య అతిథిగా మరి తమిళసాయి గవర్నర్ గారు వచ్చారు. అలాగనే ప్రభుత్వ విప్ చీఫ్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు కూడా వచ్చారు. వారిని మరి కొంచెం తెలుసుకుందాం. చెప్పండి మరి, వరల్డ్స్ అగెనిస్ట్ క్యాన్సర్ ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? వరల్డ్స్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ వారు మరి అవేర్నెస్ ప్రోగ్రామ్, అట్లాగే హౌ టు ఎరాడికేట్ ద క్యాన్సర్ అనే విషయం మీద కార్యక్రమం పెట్టారు. ఆర్గనైజర్స్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేర్ హాస్పిటల్స్, డాక్టర్ గీతా నాగశ్రీ గారు ఏర్పాటు చేసిన అశ్విని క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ ఆల్సో కోవే అసోసియేషన్తో ఈ ముగ్గురు కూడా పార్ట్నర్స్గా ఏర్పడి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు గవర్నర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉమెన్ గ్రూప్కి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనము క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే కంటే ముందుగానే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మీకు మీరుగా కొన్నిసార్లు చెక్ చేసుకున్నప్పుడు మీకే కొన్ని సింబల్స్ మీకు తెలిసిపోతాయి. కొన్ని సిగ్నల్స్ ద్వారా మీకు తెలిసిపోతుంది. మీకు అనుమానం రావచ్చు. అనుమానం వచ్చినప్పుడు వెంటనే వచ్చి డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. ముఖ్యంగా బ్రెస్ట్లో లంప్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి మూత్రంలో మంట వచ్చినా, వాళ్ళకి ఒకవేళ మలం విసర్జన చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ పేషెంట్స్ అందరూ కూడా స్కిన్ పైన ఏమైనా మచ్చలు వచ్చినా కానీ వెంటనే వాళ్ళు తప్పకుండా డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. ముఖ్యంగా మహిళల్లో ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, నేను రూరల్ ఏరియాలో పనిచేస్తాను కాబట్టి ఈరోజు 100 రూపాయలు మిగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు ఖర్చు అవుతాయి. వాళ్ళు పరీక్షలు చేపిస్తే ఇంకొక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ 1000 రూపాయలు మిగిలితే నా కొడుకుకి నా బిడ్డకి ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. బట్ మీ హెల్త్ ఇంపార్టెంట్ అనేది మహిళలు గమనించాల్సిన అవసరం ఉంది. మీరు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది తప్ప మీరు పొదుపు చేస్తే కుటుంబం బాగుంటుంది అనేది అది కాదు. ఆరోగ్య విషయంలో ఎవరమైనా సరే అప్రమత్తంగా ఉండి మన కుటుంబాన్ని కాపాడుకునే విధంగా ముందుకెళ్ళాలి. మహిళలందరికీ ఈరోజు మేము పిలిపిస్తూ ఉన్నాము. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కూడా సంరక్షించుకోండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం అయితే ప్రైవేట్ స్పాన్సర్షిప్ తోటి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నా కూడా సంవత్సరం కేసులు పెరుగుతున్నాయి, మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. లోపం ఎక్కడుందంటారు? లోపం అంటే ఇప్పుడు ప్రభుత్వం అట్లాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అట్లాగే వాళ్ళకి కావాల్సిన డయాగ్నోసిస్ అయిన తర్వాత కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇస్తున్నాం. బట్ మనం ఎక్కడ వీఆర్ లాగింగ్ బిహైండ్ అంటే క్రియేటింగ్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం వెనకబడి ఉన్నాము. తప్పకుండా అన్ని లూక్ అండ్ కార్నర్స్లో ఉన్న మహిళలే కాదు అందరికీ కూడా మనం ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఇవ్వాలి. క్యాన్సర్ వచ్చింది అనగానే ఏదో నేను చచ్చిపోతున్నాననే ఫీలింగ్లో ఉంటారు. అది కాదు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, మంచి టెక్నాలజీ ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతోని క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ క్యూర్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నాకు క్యాన్సర్ ఉందా లేదా అనే విషయంలో వాళ్ళకి కొంత అవగాహన ఇవ్వటం, తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు వెంటనే చెకప్ చేయించుకోవడం, ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా సోనోమోగ్రఫీ లాంటి టెస్ట్లకు వెళ్ళటం అనేది మహిళలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రతి గ్రామాల్లో కూడా తండాల్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం తరఫున చేయాల్సిందే. ఈరోజు ఎంతోమంది ఎన్జిఓస్ ముందుకు వస్తూ ఉన్నారు, సోషల్ ఆర్గనైజర్స్ ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం. తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ఈ అవేర్నెస్ ఇవ్వడం వల్ల మనం ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొన్ని సోప్స్ కానీ సుగంధ ద్రవ్యాలు వాడటం వల్ల కానీ, ఇంట్లో వాడే మెటీరియల్స్ క్లీన్ చేసే వాటి వల్ల కూడా ఈ క్యాన్సర్ వస్తుందన్నట్టు, అలాగనే ప్లాస్టిక్ వాడటం వల్ల కూడా వస్తుందని కూడా చెప్తున్నాం. కొన్ని మార్గ ద్రవ్యాలు తినడం వల్ల, అంటే గుట్కా లాంటివి తినడం వల్ల వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది ఈ విషయంలో? అవేర్నెస్ చేస్తేనే, అవేర్నెస్ తినొద్దు అని చెప్పేదానికంటే బ్యాన్ చేస్తే ఈజీ అవుతుందేమో అనే ఒక వార్త కూడా వినబడుతుంది. మనం అసలు బ్యాన్ చెప్పినా కానీ అక్కడక్కడ ఇక మీకు తెలియదు ఏముంది, ఏది మన దొంగతనంగా తీసుకురావటం, అమ్మటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాస్తవం అది. దీన్ని తప్పకుండా నివారించాల్సిన అవసరం ఉంది. ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే అయిపోతుంది అనుకునే కంటే కూడా సామాజికంగా ప్రజలలో కూడా అవగాహన వస్తే వాళ్ళు కూడా ఎక్కడ దొరికినా వాటిని వెంటనే పట్టియడము, ఇవి అమ్మకాలు జరగకుండా చూడడం అనేది జరుగుతుంది. వాడుతున్న వాళ్ళకు కూడా కొంచెం మనం కౌన్సిలింగ్ ఇచ్చి వారితో మాన్పించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రొడక్ట్లో కల్తీ చేయడం వల్ల కూడా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంలో కొలబద్ద ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ప్రభుత్వం కొంచెం అక్కడక్కడ విఫలమవుతున్నట్టు కూడా వినబడుతుంది. ఒక వీప్ చిప్గా మీరు ఈ విషయాన్ని ఎలా ప్రభుత్వం తీసుకెళ్తారు?
తప్పకుండా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామండి. గతంలో కూడా ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా చర్చించాను. ప్రతి విషయంలో కల్తీ ఉంటుంది, అది నూనె కావచ్చు, పప్పు కావచ్చు, తినే బియ్యం కూడా కావచ్చు, కోడి గుడ్డు కావచ్చు, ఏది చూసినా కానీ కల్తీ ఉంది. సో ఈ కల్తీని అరికట్టడానికి అనేక చర్యలు ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. ఇప్పటికే ప్రజల్లో ఒక మంచి అవగాహన వచ్చింది. ఎట్లా అంటే ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు. ఆర్గానిక్ ఫుడ్ అన్నప్పుడు అది ట్రెడిషనల్, దాన్ని మన తాత ముత్తాతల నుంచి మనకు వచ్చిన ఇది దాన్ని మనం మళ్ళీ ఒకసారి దాన్ని తీసుకోగలిగితే, ఆ విధంగా మనం పంటలు పండించి ఆ విధంగా మనం డైరెక్ట్గా యూజర్స్కే మనం పంపించగలిగితే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ప్రయత్నం కూడా అదే. అందుకే ఈరోజు గ్రామాలలో రైతు సమన్వయ సమితి కమిటీలు ఏర్పాటు చేశారు, అన్ని గ్రామాల్లో కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ఏంటంటే రైతులు పండించిన పంటని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కే పంపించాలనే ఒక ఉద్దేశం అయితే, రెండో ఉద్దేశం ఏంటంటే రైతులు ఎక్కడ కూడా మరి పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్ మాన్యూరే వాడి మంచి పంటలు, మంచి దిగుబడి తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. బై నెక్స్ట్ ఇయర్ వీ అచీవ్ దట్. మీ యొక్క నియోజకవర్గంలో మహిళలకు ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలను చేస్తున్నారా? చేస్తే ఎలాంటివి చేస్తున్నారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 2001 నుంచి ఫీల్డ్లో ఉన్నానండి. 2001 నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇవ్వడం, అదేవిధంగా హెల్త్ కేర్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ముఖ్యంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం. మా దగ్గర ఇంతకుముందు ప్రాస్టిట్యూట్స్ కూడా ఉండేవాళ్ళు యార్గోట ప్లేస్లో. ఆ ప్రాస్టిట్యూట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఒక నెల రోజుల పాటు వాళ్ళతో డైలీ ఒక 1 hour స్పెండ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, తద్వారా వాళ్ళ జీవన శైలిని మార్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇద్దరు కొంచెం చదువుకున్న వాళ్ళకి మేము గవర్నమెంట్లో అంటే లైక్ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి జాబ్ కూడా ఇప్పించడం జరిగింది. సో మేము ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ రెగ్యులర్గా నా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు కూడా ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన అంటే స్కూల్ చిల్డ్రన్కి కావాల్సిన వసతుల విషయంలో యాక్టివ్గా ఉంటాను. అదేవిధంగా ఉమెన్ విషయంలో చాలా యాక్టివ్గా ఉంటాను. స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా అనేక ఎగ్జిబిషన్స్లో మా ఉమెన్ అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులను ఎగ్జిబిట్ చేసుకొని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మెనీ హెల్త్ క్యాంప్స్ వీ కండక్టెడ్ రీసెంట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కేర్ హాస్పిటల్లో. మేము మా దగ్గర ఉమెన్కి మాత్రమే ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినాం. దాంట్లో 582 మంది మహిళలు అటెండ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది దాంట్లో 6 పేషెంట్స్గా గుర్తించడం జరిగింది. సో 6కి కూడా ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. గవర్నర్ చెప్పినట్టు యోగా క్యాంపులు ఏమైనా చేసే అవకాశం ఉందా? యోగా వల్ల లాభాలు చాలా ఉన్నాయని కూడా తెలుస్తుంది కదా. వాటికి సంబంధించి కూడా యోగా అండ్ మెడిటేషన్ సంబంధించి ఒక 3 క్యాంపులు నేను కండక్ట్ చేశానండి మా కాన్స్టిట్యున్సీలో. భవిష్యత్తులో ఇంకా చేయాలని కూడా ఉంది. నాకుండే టైం పర్మిట్ అవ్వట్లేదు. బట్ ఈవెన్ దో ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. ఒక ఎమ్మెల్యేగా విప్ చిప్గా మొత్తం రాష్ట్ర మహిళలకు ఏం చెప్తారు? మహిళలందరూ కూడా నేను బాగుంటేనే నా ఫ్యామిలీ బాగుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని మీరు ఎట్లా కాపాడుకోవాలో, ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు అది కావాలి, ఇది కావాలి, మా ఆయనకు అది కావాలి, మా ఫ్యామిలీకి ఇది కావాలని మీరు ఆరాటపడుతూ ఉంటారు. ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీ ఇంకా మీరు సిక్ అవుతే మీ ఫ్యామిలీ అంతా కూడా బాధపడుతుంది. వాళ్ళు మిమ్మల్ని కోల్పోతే కోలుకోలేని పరిస్థితికి వస్తారు. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధంగా మీ పని ఉండాలి. రెండోది, ఎప్పటికప్పుడు కూడా బాడీ చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకున్న ఇబ్బందులు మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోకపోయినా కనీసం మీ ఫ్రెండ్తోనో డాక్టర్స్తోనో షేర్ చేసుకునే పరిస్థితికి మీరు రావాలి. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఉన్నప్పుడే మనం బాడీని అంటే మన బాడీలో ఉన్న రుగ్మతల్ని మనం కనుక్కుంటాం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటాం. తద్వారా మన ఫ్యామిలీ కూడా మన సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇదండి మరి ఆలేరు ఎమ్మెల్యే విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. క్యాన్సర్ డే సందర్భంగా చక్కటి విశ్లేషణ చేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ రాజుతో మిస్ సురేష్ దండు.